హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ నాన్న. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. సో ఈ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్వే ఆఫ్ ఎయిర్ ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే. ఈ రెస్పిరేటరీ సిస్టమ్‌లో భాగంగా ఎయిర్ అనేది లోపలికి వెళ్తది కదా! సో ఎయిర్ అనేది ఎక్కడ ప్రారంభించి ఎక్కడి వరకు వెళ్తుంది? దాని యొక్క ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఒకసారి దాని పాత్వే చూస్తే గనక చూడండి ఒకసారి. ఫస్ట్ నోస్. ఎయిర్ అనేది నోస్ గుండా పోతుంది. మనం దాన్నే నాస్ట్రిల్స్ అంటాం. ఓకేనా? ఈ నోస్‌కి ఉన్నటువంటి 2 కన్నాలని కూడా మనము నాస్ట్రిల్స్ అని పిలుస్తాం నాన్న. సో ఫస్ట్ నాస్ట్రిల్స్ లేదా నోస్, తర్వాత నాసిల్ క్యావిటీ, తర్వాత ఫారింక్స్, తర్వాత తర్వాత ఫారినిక్స్, తర్వాత లారినిక్స్, తర్వాత ట్రేకియా, తర్వాత బ్రాంకీ, ఆ తర్వాత బ్రాంకియోల్స్, ఆ తర్వాత ఆల్వియోలి, తర్వాత బ్లడ్ క్యాపిలరీస్. ఏంటి సార్ బ్రాకెట్‌లో ఆల్వియోలస్ అని రాశారు అంటే, సో ఆల్వియోలస్ అనేది సింగులర్ నాన్న. ఆల్వియోలస్ అనేది సింగులర్. సో ఆల్వియోలి అనేది ప్లూరల్. ఓకేనా? ఆల్వియోలస్ అనేది సింగులర్, ఆల్వియోలి అనేది ప్లూరల్. ఈ ఫ్లో చార్ట్ మీకు ఖచ్చితంగా 100% వచ్చి తీరాలి నాన్న. నోస్ లేదా నాస్ట్రిల్స్, నాసల్ క్యావిటీ, ఓకే, ఫారినిక్స్, లారినిక్స్, ట్రేకియా, బ్రాంకీ, బ్రాంకియోల్స్, నెక్స్ట్ ఆల్వియోలి, తర్వాత బ్లడ్ క్యాపిలరీస్. బ్లడ్ క్యాపిలరీస్. సో ఒక్కొక్క దాని గురించి మనం నేర్చేసుకుంటే, జస్ట్ వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలిసేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి రెస్పిరేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయినట్టే. ఒకసారి చూసేద్దాం నాన్న. నోస్ ఏంటి? నోస్ యొక్క విధి విధానాలు ఏంటి? లేదా నాస్ట్రిల్స్ యొక్క విధి విధానాలు ఏంటంటే కనుక చూడండి, మీరు ఇక్కడ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ చూడండి. ఎప్పుడైతే నాస్ట్రిల్స్ ఓపెన్ అవుతాయో అక్కడ హెయిర్ ఉంటుంది. అవునా కాదా? వెంట్రుకలు ఉంటాయి. సో ఇక్కడ ఎయిర్ అనేది ప్యూరిఫై అవుతుంది నాన్న. నాస్ట్రిల్స్ లో ఎయిర్ అనేది ఏమవుతుంది? ప్యూరిఫై అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నాస్ట్రిల్స్ దగ్గర ఎయిర్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఓకే. ఫిల్టరేషన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ జరుగుతుంది. ఓకే. మనం గాలి తీసుకున్నప్పుడు ఈ అట్మాస్ఫియర్ లో చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. సో ఈ ఆక్సిజన్ తో పాటుగా డస్ట్ పార్టికల్స్ కూడా లోపలికి ఎంటర్ అయిపోతాయి. సో ఈ నాస్ట్రిల్స్ లో హెయిర్ ఏదైతే ఉందో అది ఫిల్టర్ చేస్తుంది డస్ట్ పార్టికల్స్ ని. ఆ హెయిర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. సో ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎయిర్ ఎక్కడ జరుగుతుందన్న నాస్ట్రిల్స్ లో జరుగుతుంది. అది ఈ నాస్ట్రిల్స్ యొక్క విధానం. నెక్స్ట్ నాసల్ క్యావిటీకి వెళ్ళిపోతే, ఈ నాస్ట్రిల్స్ గుండానే కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ తేమగా ఉన్నటువంటి ప్రదేశం కనిపిస్తా ఉంటుంది మనం ఇలా చేయి పెడితే. ఓకే. ముక్కు లోపల దాన్ని నాసల్ క్యావిటీ అంటాం. ఈ నాసల్ క్యావిటీ దగ్గర ఈ ఎయిర్ అనేది వామ్ గా అయిపోద్ది. వామ్ గా అయిపోవడం మాత్రమే కాకుండా మాయిస్టన్ అయిపోద్ది. ఓకే. వామ్ గా అవుతుంది, మాయిస్టన్ అవుతుంది. అండ్ అక్కడ నాసల్ క్యావిటీలో మ్యూకస్ ఉంటుంది నాన్న. నాసల్ క్యావిటీలో ఎవరు ఉంటారు? మ్యూకస్. సో ఈ ఫిల్టరేషన్ ఇక్కడ జరిగిపోగా నాస్ట్రిల్స్ లో జరిగిపోగా ఇంకా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. నాసల్ క్యావిటీ దగ్గర మ్యూకస్ కి స్టిక్ అయిపోతాయి. ఓకే. మ్యూకస్ అంటే ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది కదా మన లోపల, దాన్ని మ్యూకస్ అంటారు. ఆ మ్యూకస్ కి ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా స్టిక్ అయిపోయి ఓన్లీ O2 మాత్రమే లోపలికి పోతుంది. అర్థమవుతుందా? సో ఆ విధంగా మనకి నాస్ట్రిల్స్ కానీ నాసల్ క్యావిటీ కానీ ఈ ఫిల్టరేషన్ లో ఎయిర్ ప్యూరిఫై లో మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అర్థమైంది? అర్థం కాలేదా? నెక్స్ట్ ఫారినిక్స్. ఇది ఈ ఫారినిక్స్ అనేది ఇట్ ఈస్ ఎ కామన్ ప్యాసేజ్ ఫర్ బోత్ ఫుడ్ అండ్ ఎయిర్. ఓకే. ఎయిర్ దీనికుండా పోతుంది, అలాగే ఫుడ్ కూడా దీనికుండా పోతుంది. ఈ రెండింటికి కూడా కామన్ ప్యాసేజ్ ఎవరినన్నా ఈ ఫారినిక్స్ అనేది. అర్థమవుతుంది? అర్థం కాలేదా? ఈ ఫారినిక్స్ అనేది రెండింటికి కూడా ఎయిర్ కి ఫుడ్ కి కామన్ ప్యాసేజ్ గా వర్తిస్తుంది. ఓకేనా? దీన్ని మనం థ్రోట్ అని పిలుస్తాం. థ్రోట్. ఓకేనా? థ్రోట్ అని పిలుస్తాం. మన మౌత్, నోస్ వెనక భాగంలో అంటే ఇది ఈ వెనక భాగంలో ఇక్కడ ఉంటది అనమాట థ్రోట్, ఫారినిక్స్. ఓకేనా? దాని తర్వాత లారినిక్స్. ఈ లారినిక్స్ నే మనము వాయిస్ బాక్స్ అని కూడా పిలుస్తాం నాన్న. లారినిక్స్ నే మనము వాయిస్ బాక్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇందులో వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఈ లారినిక్స్ లో ఏముంటాయి నాన్న? వోకల్ కార్డ్స్ ఉంటాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తాను మీకు. ఇది కామన్ ప్యాసేజ్ కదా. ఇది కామన్ ప్యాసేజ్ ఎయిర్ అండ్ ఫుడ్ కి కూడా. ఓకేనా? ఇక్కడ మ్యూకస్ స్టిక్ అయిపోతే డస్ట్ పార్టికల్స్ ఫిల్టరేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎయిర్ ప్యూరిఫై జరుగుతుంది. ఓకేనా? లారినిక్స్ లో ఏం జరుగుతుంది అన్న చెప్పాలి. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ట్రేకియా. అప్పర్ పార్ట్ ఆఫ్ ట్రేకియాలో ఇది ప్రెసెంట్ అయి ఉంటుంది అన్న. అప్పర్ పార్ట్ ఆఫ్ ట్రేకియాలో ఇది ప్రెసెంట్ అయి ఉంటది. అండ్ దీన్ని మనం ఏమని పిలుస్తామంట? వాయిస్ బాక్స్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము? వాయిస్ బాక్స్ అని పిలుస్తాము. సో ఈ లారిన్స్ లో వోకల్ కార్డ్స్ ఉంటాయి నాన్న. ఏముంటాయి? వోకల్ కార్డ్స్.
ఈ వోకల్ కార్డ్స్ ఏం చేస్తాయి, సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఈ లార్నిక్స్ ద్వారా మనకి ఎయిర్ అనేది ప్యాసేజ్ జరుగుతుంది. ఫుడ్ అనేది లార్నిక్స్ ద్వారా ప్యాసేజ్ జరగదు, కేవలం ఎయిర్ మాత్రమే లార్నిక్స్ ద్వారా ప్యాసేజ్ జరుగుతుంది. అర్థమవుతుందా? ఈ యొక్క ఫంక్షనింగ్ ఏంటి లార్నిక్స్ ది, ఒకటి సౌండ్ ప్రొడక్షన్, రెండోది ఎయిర్ ప్యాసేజ్. అంతే, ఈ రెండే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ లార్నిక్స్ లో మనకి ఎపిగ్లాటిస్ అని ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా నోరు తెరిచినప్పుడు చూడండి, ఇక్కడ కొండ నాలుగులా ఇలా ఊగుతూ ఉంటది, దాన్ని ఎపిగ్లాటిస్ అంటాం. అది ఫుడ్ పైపు నుంచి ఎయిర్ విండ్ పైప్ లో నుంచి పోయే విధంగా ఈ ఎపిగ్లాటిస్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? అది లార్నిక్స్ లోనే ఉంటది. ఈ లార్నిక్స్ అనేది ట్రేకియాకి అప్పర్ పార్ట్ లో ఉంటది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ట్రేకియా. ఓకేనా? నెక్స్ట్ ట్రేకియా. ఈ ట్రేకియా ఏం చేస్తుంది, లార్నిక్స్ ని బ్రాంకీని రెండింటిని కూడా కలుపుతుంది అనమాట. కలిపే ఒక పైప్ లైక్ స్ట్రక్చర్. మీరు నేను ఇక్కడ వేస్తాను చూడండి ఒకసారి. చూడండి. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ట్రేకియా. ఈ ట్రేకియాలో ఏముంటాయంటే రింగ్ లా క్యాట్లెట్ స్ట్రక్చర్స్ ఉంటాయంటమ్మా. ఓకేనా? ఈ ఎయిర్ పాత్వే అనేది కొలాప్స్ అయిపోకుండా ఈ కార్టిలేజ్లు కాపాడుతుంటాయి. దీన్నే ట్రేకియా అని పిలుస్తాం. అర్థమవుతుందా? సో ఈ బ్రాంకీకి లేదంటే లారెన్స్ కి రెండింటికి మీడియేటర్ గా వర్తించేది ఎవరంట, మీడియేటర్ గా వ్యవహరించేది ఎవరన్నా, ట్రేకియా. సో ఈ ట్రేకియా అనేది బ్రాంకీ అంటే 2 పార్ట్స్ గా డివైడ్ అయిపోతుంది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి 2 పార్ట్స్ గా డివైడ్ అయిపోవడం మీరు చూస్తా ఉన్నారు. ఒకటి రైట్ సైడ్, ఇంకొకటి లెఫ్ట్ సైడ్. సో ఇది రైట్ లంగ్ లోనికి ఒకటి వెళ్ళిపోద్ది, లెఫ్ట్ లంగ్ లోనికి ఒకటి వెళ్ళిపోద్ది అన్న. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రఫ్ గా వేస్తున్నాను, చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదొక బ్రాంకీ, ఇదొక బ్రాంకీ. ఓకేనా? వీటిని బ్రాంకీ అంటే 2 టైప్స్ గా డివైడ్ అయిపోయింది. ట్రాకియా అనేది 2 రకాలుగా డివైడ్ అయిపోయింది. ఒకటి రైట్ లంగ్ లోనికి, ఒకటి లెఫ్ట్ లంగ్ లోనికి. ఓకేనా? సో వీటిని బ్రాంకీ అంటాం. సో ఈ బ్రాంకీ అనేది మళ్ళీ ఎలాగా బ్రాంకియల్స్ గా మారిపోద్ది అంట. సో ఇందులో బ్రాంచెస్ గా మళ్ళీ మారిపోతాయి. ఇలా బ్రాంచెస్ గా డివిజన్ అయిపోతా ఉంటది అంటున్నాను లోపల. అర్థమైందా? వీటినే బ్రాంకియోల్స్ అని పిలుస్తాం నాన్న. ఓకేనా? బ్రాంకి అనేది 2 టైప్స్ గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు బ్రాంకియల్స్ అంటే ఈ బ్రాంచెస్ నే, బ్రాంకియల్స్ మళ్ళీ తిరిగి బ్రాంచెస్ గా డివైడ్ అయిపోతా ఉంటది లోపల. వాటినే మనము బ్రాంకియల్స్ అంటాం. ఏమంటాము? బ్రాంకియల్స్ అంటాము. ఆల్విలే అనేది ఒక బెలూన్ లైక్ స్ట్రక్చర్ నాన్న. అది బ్రాంకియల్స్ యొక్క ఎండ్ పార్ట్ లో ఉంటది. సో ఇది బ్రాంకియల్స్ కదా, ఈ యొక్క ఎండ్ పార్ట్ లో ఈ విధంగా ఉంటాయి నాన్న. చూడండి, రెడ్ కలర్ లో బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ వేస్తున్నాను కదా, వీటిని ఏమంటారు నాన్న? ఆల్వియోలై. ఏమంటారు? ఆల్వియోలై. సో వీటిని మనం ఏమని పిలుస్తాము? ఆల్వియోలై అంటాం నాన్న. అర్థమైందా, అర్థం కాలేదా? ఓకేనా? నెక్స్ట్ ఈ లోపల బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి నాన్న. ఈ విధంగా బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఈ ఆల్వియోలై అండ్ బ్లడ్ క్యాపిలరీస్ దగ్గర మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది నాన్న. ఓకేనా? ఒక్కొక్క లంగ్ లో మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలై ఉంటది. అర్థమవుతుంది, అర్థం కాలేదా? చూడండి, ఆల్వియోలి ఒక్కొక్క లంగ్ లో మనకి మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలి ప్రెసెంట్ అయి ఉంటాయి నాన్న. అర్థమవుతుంది, అర్థం కాలేదా? ఓకే, లంగ్స్ యొక్క బేసిక్ యూనిట్ ఏంటి? ఆల్వియోలై. ఓకేనా? ఒక్కొక్క లంగ్ లో మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలై ఉంటాయి. ఓకే, అక్కడే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటది. గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటది నాన్న. ఓకేనా? సో ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతూ ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా ఇక్కడి నుంచి వస్తుంది ఏంటి? ఓటు. ఓటు అనేది ఎలా వచ్చి ట్రేకియా బ్రాంకీకి ఇస్తుంది, బ్రాంకీ బ్రాంకియల్కి ఇస్తుంది, బ్రాంకియల్స్ ఏమో ఆల్వియోలైకి ఇస్తుంది. ఈ ఆల్వియోలై నుంచి ఈ ఆల్వియోలర్ ఎయిర్ అంటారు అక్కడ. సో ఈ ఆల్వియోలర్ ఎయిర్ దగ్గర నుంచి బ్లడ్ క్యాపిలరీస్ ఓటుని అబ్జర్వ్ చేసుకుంటాయి. బ్లడ్ క్యాపిలరీస్ ఏం చేసుకుంటాయి? ఓటుని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆల్రెడీ బ్లడ్ క్యాపిలరీస్ లో ఎవరు ఉంటారు? బై ప్రొడక్ట్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్ CO2 ఉంటది. ఓకేనా? ఈ ఆల్వియోలర్ ఎయిర్ నుంచి O2 అనేది ఆల్వియోలర్ ఎయిర్ నుంచి ఎక్కడికి వెళ్తుందంట? బ్లడ్ క్యాపిలరీస్ కి వెళ్తుందంట. బ్లడ్ క్యాపిలరీస్ కి వెళ్తుంది. మళ్ళీ సేమ్ రివర్స్ ప్రాసెస్ లో CO2 ఈ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి CO2 వస్తుంది. CO2 ఎక్కడికి వస్తుంది? ఆల్వియోలర్ ఎయిర్ లోకి వెళ్తుంది. ఈ ఆల్వియోలర్ ఎయిర్ లో నుంచి ఆల్వియోలస్ కి వెళ్ళి ఇలా మొత్తం మళ్ళీ తిరిగి యాసిటీస్ బయటకు వస్తుంది అనమాట.
అర్థమవుతుందా? సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, O2 అనేది ఆల్వియోలర్ ఎయిర్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి CO2ని ఆల్వియోలర్ ఎయిర్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ విధంగా గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటది. అర్థమవుతుందా? సో ఈ ఆల్వియోలై దగ్గర మాత్రం మన గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటది హ్యూమన్ బాడీస్ లో. ఓకే. అండ్ ఇన్హాలేషన్ ఎక్స్హాలేషన్ టైంలో, ఇన్హాలేషన్ చేసేటప్పుడు ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ చేయండి అందరూ కూడా. అని చేసినప్పుడు మన ఈ రిప్స్, ఈ చెస్ట్ క్యావిటీ అంతా కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అవునా కాదా? అవునా కదా? ఇదంతా కూడా ఇంక్రీజ్ అయింది, రిప్స్ అంతా కూడా ఇంక్రీజ్ అయ్యాయి. అవునా కదా? ఎక్సెల్ చేసేయండి, ఏమైంది, రిప్స్ డిక్రీజ్ అయిపోయినాయి. అర్థమైందా? సో మన బాడీ అంతా కూడా చూడండి, ఇదంతా కూడా ఫ్లాట్ అయిపోతుంది మనం ఇన్హేల్ చేసినప్పుడు. ఎక్సెల్ చేసినప్పుడు అంతా ఫ్రీ అయిపోతుంది. ఓకేనా? సో ఈ బ్రీతింగ్ ప్రాసెస్ లో ఇన్హాలేషన్ ఎక్స్హాలేషన్ లో మనకి ఈ విధంగా ఇన్హాలేషన్ చేసేటప్పుడు చెస్ట్ క్యావిటీ పెరిగిపోతూ ఉంటది, ఈ రిప్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? మళ్ళీ ఎప్పుడైతే ఎక్స్హాలేషన్ చేస్తామో అవి డిక్రీజ్ అయిపోతా వస్తాయి. ఓకేనా? వాటి యొక్క సైజ్, రిప్స్ యొక్క సైజ్ మాత్రం తగ్గిపోతూ ఉంటది. ఓకేనా? ఈ ఇన్హాలేషన్ ఎక్స్హాలేషన్ ప్రాసెస్ లో ఇది జరుగుతూ ఉంటది. అండ్ ప్లాంట్స్ లో మనకి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడ జరుగుతుంది? ప్లాంట్స్ లో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. ప్లాంట్స్ లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే కనుక, సో త్రీ పార్ట్స్ దగ్గర గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది ప్లాంట్స్ లో. ఒకటి సర్ఫేస్ ఆఫ్ రూట్స్, రెండోది స్టొమాటోలో, మూడోది లెంటిసెల్స్. సర్ఫేస్ ఆఫ్ ద రూట్స్ తెలుసు కదా మీకు. ఓకే, రూట్స్ యొక్క సర్ఫేస్ నుంచి అవి ఏం చేస్తాయి, గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటది. తర్వాత స్టొమాటో, లీఫ్ యొక్క అవుటర్ లేయర్ ని మనం స్టొమాటో అని పిలుస్తాం. స్టొమాటో ద్వారానే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది లీఫ్ లో. ఓకేనా? సో ఈ స్టొమాటో. తర్వాత లెంటిసెల్స్, ఇది బార్క్ అనుకోండి, ఒక ట్రీ యొక్క బార్క్ స్టెమ్ అనుకోండి. సో ఇక్కడ ఎలా ఉంటాయి కదా మచ్చలుగా, వాటినే బొడుపులుగా ఉంటాయి కదా, వాటినే లెంటిసెల్స్ అని పిలుస్తాం అనమాట. దాని ద్వారా కూడా మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎక్కడ? ప్లాంట్స్ లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ త్రీ పార్ట్స్ ద్వారా జరుగుతుంది. ఒకటి సర్ఫేస్ ఆఫ్ ద రూట్స్, రెండు స్టొమాటో, మూడు లెంటిసెల్స్. సో ఐరన్ లో అంటే బ్లడ్ క్యాపిలరీస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి జస్ట్ బ్లడ్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఐరన్ లో ఒక ప్రోటీన్ ఉంటుంది, దాని పేరే హీమోగ్లోబిన్. HAEMO, హీమోగ్లోబిన్. ఓకేనా? సో ఈ హీమోగ్లోబిన్ అనేది ఒక రెడ్ కలర్ పిగ్మెంట్ బ్లడ్ సెల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడైనా పడిపోయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు రక్తం వస్తూ ఉంటుంది. లేదా మనకి ఎప్పుడైనా అత్యుత్సాహం ఎక్కువైపోయి ఎవరి కోసమైనా ఇలా కోసేసుకుంటే రక్తం వస్తూ ఉంటుంది. రక్తం ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది? రెడ్ కలర్ లో ఉంటుంది. అవునా? ఆ రెడ్ కలర్ లో ఉండడానికి గల కారణమైనటువంటి ప్రోటీన్ ఏదైనా హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్ అనేది మన బాడీ బ్లడ్ సెల్స్ లో ఉండడం వల్ల ఇది ఒక రెడ్ కలర్ పిగ్మెంట్. అందుకనే మన బ్లడ్ అంతా కూడా రెడ్ కలర్ లో ఉంటుంది. అర్థమైందా, అర్థం కాలేదా? సో హీమోగ్లోబిన్ గురించి అది. ఓకే. ఇకపోతే ఒకసారి మనము ఫోటోసింథసిస్ గురించి చూస్తే, ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఏంటన్నా ఒకసారి ఇక్కడ రాస్తాను చూసుకోండి. 6CO2 plus 12H2O gives rise to sunlight, chlorophyll. In the presence of sunlight and chlorophyll, C6H12O6 plus 6O2 plus 6H2O. అవునా? ఇది ఫోటోసింథసిస్. చూడండి జాగ్రత్తగా. నేను అలాగే రెస్పిరేషన్ యొక్క ఈక్వేషన్ కూడా రాస్తున్నాను. జాగ్రత్త చూడండి. ఇక్కడ గ్లూకోజ్ అనేది CO2 గా, O2 సమక్షంలో CO2 గా, H2O గా, ఎనర్జీగా మారిపోతుంది. ఇది రెస్పిరేషన్ యొక్క, ఇది ఫోటోసింథసిస్ యొక్క ఈక్వేషన్స్. అర్థమైంది, అర్థం కాలేదా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫోటోసింథసిస్ లో మనకి ప్రొడక్షన్ జరిగింది, గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయ్యింది. ఓకేనా? ఫోటోసింథసిస్ ఈక్వేషన్ లో గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఓకేనా? ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. ఓకేనా? ఇక్కడ గ్లూకోజ్ అనేది డిస్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇక్కడ గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, ఎక్కడైతే ప్రొడ్యూస్ అయిందో ఆ ప్రాసెస్ ని అనాబోలిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. అంటే ఫోటోసింథసిస్ అనేది ఇప్పుడు ఏ ప్రాసెస్ అన్నా? అనాబోలిక్ ప్రాసెస్. ఎక్కడైతే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయిపోయింది అంటే కట్ అయిపోయింది, కట్టబోలిక్ అని గుర్తుపెట్టుకోండి. అంటే కెటబోలిక్ అని మనం పిలవాలి, కానీ దాన్ని కట్బోలిక్ అంటే గ్లూకోజ్ కట్ అయిపోయింది, బ్రేక్ డౌన్ అయిపోయింది. దీన్నే కెటబోలిక్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? జాగ్రత్తగా ఎప్పుడైనా బిట్స్ లో అడగొచ్చు.
ఓకే. ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ లో ఏది అనబాలిక్ ప్రాసెస్, ఏది కటబాలిక్ ప్రాసెస్. ఓకే. ఫోటోసింథసిస్ అనేది ఎప్పుడు కూడా ప్రొడక్షన్ జరుగుతుంది. గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తది కాబట్టి అది ఎనబాలిక్. ఇక్కడ రెస్పిరేషన్ లో గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ జరుగుతుంది కాబట్టి ఇది కాటబాలిక్. ఓకేనా? ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ గురించి మనం డిఫరెన్సెస్ రాస్తున్నప్పుడు ఈ పాయింట్లు యాడ్ చేసుకోవచ్చు. క్లియర్ అందరికి?